హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ. నా స్టైల్లో చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడైతే పొయ్యి మీద బాండి పెట్టేసుకుందాం. సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇక్కడ ఆనియన్, గ్రీన్ చిల్లీ, దాల్చిన చెక్క వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మసాలాని సిద్ధం చేసుకుందాం. మసాలా అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. ఇలా మసాలా పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని మసాలాలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. మసాలా అయితే మంచి వాసన వస్తుంది. కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు చికెన్ని వేసేసుకుందాం. చికెన్ వేసేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొంచెం పసుపు వేసేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం వేసుకొని సరిపడంత ఉప్పు, పసుపు వేసుకొని 5 minutes మూత పెట్టేసి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడకపెట్టుకొని వాటర్ అంతా వినికిపోయాక చికెన్ మసాలా, కొంచెం కారం సరిపడంత. చికెన్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే కారం చికెన్ మసాలా వేయటం వీడియో అయితే మిస్ అయింది. ఇంతే సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే దగ్గర పడింది. ఇంకా దింపేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.